ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతుల ఆందోళన కొనసాగుతుంది. పత్తి విత్తనాలు పంపిణీ చేయలేక విత్తన వ్యాపారులు చేతులెత్తేశారు. విత్తన దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో ఆగ్రహించిన రైతులు పంజాబ్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పొద్దుల వచ్చినాక ఇప్పుడు మాకు గింజలు దొరకనట్టు మేము ఎట్లా కష్టపడాలి, ఎట్లా చేయాలి? ఇక్కడ మాది తలముడు మండలం సార్. అది కాదు, ఇచ్చోడ రైతు మనోడు కాదా? అక్కడ ఒక డీలర్ ఉంటాడు, ఎవడెవో డీలర్ కట్టుకుంటే వారికి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు నడి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, రైతులు ఎందుకు ఆందోళన దిగారు? వారు ఏం డిమాండ్ చేస్తున్నారు? శోభన్, గత 3 రోజులుగా కూడా పత్తి రైతులకు ఈ విత్తనాలకు సంబంధించి పడిగాపులు కడుతున్నప్పటికీ తిప్పలు మాత్రం తప్పడం లేదు. గత 3 రోజులుగా కూడా పత్తి విత్తనాల కోసము ఆదిలాబాద్ జిల్లాలో పరిసర గ్రామాల నుంచి ఆదిలాబాద్ రూరల్ మండలంతో పాటు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రైతులు, అలాగే జైనద్, బేలా, భీంపూర్ సంబంధించిన మండలాలకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలోని విత్తనాలు తరలి రావడం జరుగుతుంది. అయితే మొన్న పెద్ద ఎత్తున విత్తనాలు దొరుకుతాయని ఆశతోని తరలి రావడం జరిగింది. అయితే మొన్న విత్తనాలు దొరకని రైతులు నిన్న కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉదయం 5 గంటలకు వచ్చి ఈ పత్తి విత్తనాల దుకాణాల ఎదుట పడిగాపులు పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న పత్తి విత్తనాలు దొరకని రైతులు ఈ రోజు కూడా ఉదయం రావడం జరిగింది. అయితే నిన్న జిల్లా కలెక్టర్ మాత్రము పత్తి రైతులకు అందుబాటులో పత్తి విత్తనాలను ఉంచామని, ఖచ్చితంగా అందరికీ దొరుకుతాయని చెప్పేసి నేను చెప్పడంతో పత్తి రైతులు నిన్న వెనుదిరగడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం మరోసారి విత్తనాల కోసం జిల్లా కేంద్రానికి తరలి రావడం జరిగింది. అయితే ఉదయం 5 గంటలకు వచ్చినప్పుడు కూడా 10 గంటల వరకు పత్తి విత్తనాలు ఏ పత్తి విత్తనాలు అమ్మే దుకాణాలు తెరవలేదు. పైగా నో స్టాక్ బోర్డు పెట్టడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నిన్న మొన్న పడిగాపులు పడినప్పుడు కూడా తమకు పత్తి విత్తనాలు దొరకలేని, ఈ రోజు దొరుకుతాయని ఆశతోని ఈ రోజు రావడం జరిగింది. అధికారుల హామీతోని, జిల్లా కలెక్టర్ హామీతోని తాము రావడం జరిగిందని. అయితే పత్తి విత్తనాలు దొరకకపోవడంతో ఒక్కసారిగా రైతుల్లో ఆగ్రహం పెళ్ళుబుకింది. ఒకే ఒక పత్తి విత్తనాలకు సంబంధించిన దుకాణంలో ఈ పత్తి విత్తనాలు అమ్మడం జరిగింది. అయితే కొద్దిసేపు సరఫరా చేసిన తర్వాత స్టాక్ లేదని చెప్పడంతో ఒక్కసారిగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంజాబ్ చౌక్ లో రాస్తారోకో చేపట్టడం జరిగింది. రాస్తారోకో 44వ నంబర్ జాతీయ రహదారి బైపాస్ రోడ్ లో రాస్తారోకో చెప్పడంతో ఇరువైపులా వాహనాలు నిలిపోవడం జరిగింది. అయితే అధికారులు ఇటు పోలీసులు వచ్చి రైతులను సంజాయించి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో పత్తి విత్తనాల నుంచి 2-3 రోజుల్లో అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పుడు కూడా రైతులు మాత్రము రాస్తారోకోను విరమించలేదు. పైగా రైతులు రాస్తారోకో చేస్తున్న సమయంలోనే నిఖిల్ అనే ఫర్టిలైజర్ దుకాణం నుంచి పత్తి విత్తనాలు ఒక వాహనంలో బ్లాక్ మార్కెట్ తరలిస్తుండగా రైతులు రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. రైతులు మాత్రము తాము గత 3 రోజులుగా ఎండలో పడిగాపులు పడి ఎండనగా తాము ఎండలో సైతం ఈ పత్తి విత్తనాల కోసము పడిగాపులు పడుతున్నప్పటికీ కూడా రైతులు మాత్రం యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని, ఇందుకు సాక్ష్యము ఈ
ప్రస్తుతం తాము పత్తి విత్తనాలను తరలిస్తున్నప్పుడు రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం అని రైతులు పోలీసులకు అలాగే వ్యవసాయ అధికారులకు ఈ వాహనాన్ని అప్పచెప్పడం జరిగింది. వాహనంలో 160 బ్యాగులు రాశి 659 సంబంధించిన పత్తి విత్తన బ్యాగులు కూడా రైతులు వాటిని అప్పచెప్పడం జరిగింది. రైతులు ఒక్కసారిగా జరిగింది. మొత్తానికి పత్తి విత్తనాలు లభించే వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని పదే పదే హెచ్చరిస్తూ రైతులు ప్రభుత్వ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శోభన్. రైట్ రాజు, థ్యాంక్ యూ.